హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బంగారం వెండి కొనలేని వాళ్ళు ధనత్రయోదశి రోజు ఏం కొంటే మంచిది అని చెప్పబోతున్నానండి. ఈ వీడియోలో ఇంట్లో సిరి సంపదలు ఉండాలంటే ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలో అవన్నీ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించేవన్నీ కొనాలని ఏం రూల్ లేదండి. ఇందులో మన ఇంట్లో కొన్ని ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నవే ఉంటాయి. లేనివి ఈ ధనత్రయోదశి రోజు తీసుకొస్తే చాలా మంచిదన్నమాట. ఫస్ట్ వచ్చి బియ్యం అండి. ఈరోజు బియ్యం తెచ్చుకోవడం వల్ల మనకి తిండికి లోటు లేకుండా ఉంటుందని ప్రతీతి. అందుకే బియ్యాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు అయితే బియ్యాన్ని ఒక 1/2 kg అయినా తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం అంటేనే తీపి కదండి. సో ఇదేంటంటే సుఖశాంతులు ఇవన్నీ ఉండాలంటే బెల్లాన్ని ఈరోజు కొని తెచ్చుకోవడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి, సాల్ట్. అమ్మవారు కూడా సముద్రంలోనే పుట్టారు కదా, కాబట్టి సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అది కూడా క్రిస్టల్ సాల్ట్ అండి, అదే దొడ్డుప్పు అంటాం కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీపురులో అమ్మవారు నివసిస్తుంది అంటారు. ఎందుకంటే మనం రోజంతా చీపురుతోనే శుభ్రంగా ఇల్లుని చేస్తాం. ఎక్కడైతే శుభ్రం ఉంటుందో అక్కడ అమ్మవారు నివసిస్తారని అంటూ ఉంటారు కదా. సో చీపురుని ఆ రోజు తీసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ ధనియాలు కూడా చాలా మంచిదండి. ఈ ధనియాలు తెచ్చి అమ్మవారికి సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అండ్ అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో ఈ గవ్వలు కూడా ఒకటి. మన ఇంట్లో ఉంటే ఓకే, ఇవే కడిగి పసుపు నీళ్ళలో వేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈరోజు కొని తెచ్చుకోవడం చాలా మంచిది. ఇవి గోమతి చక్రాలు. ఇవి కూడా తెచ్చుకోవడం వల్ల సిరి సంపదలు ఇంట్లోకి వస్తాయని అంటూ ఉంటారు. అండ్ నేనైతే నేను ఇదే ఫస్ట్ టైం అండి తీసుకోవడం. అండ్ తామర గింజలు, ఇవి కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో ఒకటి. ఇవి చాలా ఈజీగా దొరికే వస్తువులండి. అండ్ గోల్డే కొనాలి అని లేదా సిల్వర్ కొనాలి అని రూల్ ఏం లేదు. చాలామంది ఏంటంటే ఇంట్లో మరీ గొడవపరి మరీ గోల్డ్ అవి కొంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. అమ్మవారికి అలా అస్సలు ఇష్టం ఉండదు. అండ్ అమ్మవారికి ఇష్టమైన ఎండి ఖర్జూరాన్ని కూడా నేను తీసుకొచ్చాను. ఇవి కూడా తీసుకోవడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్ములు అండి. పసుపు కొమ్ములు అంటేనే తెలుసు కదా, మనం ఎక్కువ శుభకార్యాల్లో వాడతాం. మన ఇంట్లో శుభకార్యాలన్నీ బాగా జరగాలని, సిరి సంపదలు బాగా రావాలంటే ఈరోజు పసుపు కొమ్ములు తెచ్చుకోవడం కూడా చాలా శ్రేయస్కరం, చాలా మంచిది. ఇవన్నీ కొనడం వల్ల బంగారం వెండి కొనేదానికంటే ఇంకా శుభం జరుగుతుందండి. ఇవి ఇలాచి, సుగంధ ద్రవ్యాల్లో అమ్మవారికి ఇష్టమైనదన్నమాట ఈ ఏలకులు. ఇవి కూడా ఈరోజు కొని తెచ్చుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇంట్లో కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా అమ్మవారి ఫోటో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు కొనుక్కోవడం చాలా అంటే చాలా మంచి జరుగుతుంది, చాలా మంచిది కూడా. ఇలా లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా కొంతమంది విగ్రహ రూపంలో కొనుక్కుందాం అనుకుంటారు కదా, అలా విగ్రహ రూపంలో కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు కొనుక్కోవడం చాలా మంచిదండి. నేను ఇప్పుడు చెప్పే వస్తువులన్నిటి ద్వారా కూడా అమ్మవారు ఆ వస్తువుల రూపంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువులు, అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన వస్తువులు. ఈరోజు ఖచ్చితంగా బంగారం కొనాలని ఏం లేదండి. అలానే చాలామంది ఏం చేస్తారంటే అప్పు చేసి మరీ గోల్డ్ కొంటూ ఉంటారు. అది చాలా రాంగ్. అలా అసలు చేయకండి. అండ్ ఈరోజు ఎవరైనా ఇత్తడి కొనుక్కోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అందులోనూ ఇత్తడి ప్రమిదలు కానీ ఇత్తడి కుందులు కానీ కామాక్షి దీపం లేని వాళ్ళు అది తీసుకున్నా కూడా ఈరోజు చాలా మంచిది. అండ్ రాగి అండి, ఇంపార్టెంట్. ఇది చాలా, రాగి రాకోరుతుంది అంటారు. అంటే సిరి సంపదలను అష్టైశ్వర్యాలని పిలుస్తుంది అని అర్థం అనమాట రాగోరడం అంటే. సో ఈరోజు రాగి చిన్న పాత్ర లేదా చిన్న కాయిన్ రాగిది కొనుక్కున్నా కూడా ఓకే అండి, చాలా మంచి జరుగుతుంది దానివల్ల కూడా. సో వీలైనంత వరకు ఈ కొన్ని వస్తువులైనా కొనుక్కోవడానికి ధనత్రయోదశి రోజు తీసుకురావడానికి ఇంటికి ట్రై చేయండి. కుబేర దీపం కొనాలనుకునే వాళ్ళు కూడా ఈరోజు తీసుకోవడం వల్ల చాలా మంచిది. కుబేర దీపం కూడా ఈరోజు కొనుక్కోవచ్చు. చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా బడ్జెట్లోనే దొరుకుతాయండి. చాలా పెద్దగా బడ్జెట్ ఉండాల్సిన అవసరం లేదు.
అలా అని అప్పు చేసి కానీ లేదా ఇంట్లో గొడవపడి కానీ ఎలాంటి బంగారం వెండి కొనొద్దండి, అస్సలు మంచిది కాదు. అమ్మవారికి కూడా అలా ఇష్టం ఉండదు. కొనకూడనివి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అవి బ్లాక్ కలర్లో ఏమైనా ఉంటే కొనకండి. అండ్ కత్తెర, సీజర్స్ ఇలాంటివి, చాక్ కానీ ఇలాంటివి ఏవి కొనకండి. అండ్ ఈరోజు అమ్మవారిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాం కాబట్టి అంటే అమ్మవారు రావడమే కానీ వెళ్ళడం మంచిది కాదు కాబట్టి ఈరోజు ఎవ్వరికి అప్పు కూడా ఇవ్వకండి. ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.